రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడవివే. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడవివే. తాపకారాధింతు దయాళుడవు నీవే. తాపకారాధింతు దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. మహోన్నతుడవగు దేవా, ప్రభావము గలవాడా. మహోన్నతుడవగు దేవా, ప్రభావము గలవాడా. మనసారా పొగడెదను నీ ఆశ్చర్య కార్యములను. మనసారా పొగడెదను నీ ఆశ్చర్య కార్యములను. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. మంచితనము గల దేవా, అతి శ్రేష్ఠుడవు అందరిలో. మంచితనము గల దేవా, అతి శ్రేష్ఠుడవు అందరిలో. ముదమార పాడెదనిన్ను అతి సుందరుడవనియు. ముదమార పాడెదనిన్ను అతి సుందరుడవనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. నా జీవితమంతయును యెహోవాను స్తుతించెదను. నా జీవితమంతయును యెహోవాను స్తుతించెదను. నా బ్రతుకు కాలములో
నా దేవునికి చింతున్ నా బ్రతుకు కాలములో నా దేవునికి చింతున్ రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు సంతోషింతు నెల్లప్పుడు కష్టాదుఃఖ బాధలలో సంతోషింతు నెల్లప్పుడు కష్టాదుఃఖ బాధలలో ఎంతో నెమ్మదినిచ్చు నా రక్షకుడు యేసు ఎంతో నెమ్మదినిచ్చు నా రక్షకుడు యేసు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి ప్రార్థింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని సంపూర్ణముగా పొందెదను అడుగు వాటన్నిటిని రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను కృతజ్ఞత చెల్లింతు ప్రతిదాని కొరకు నేను క్రీస్తుని అందే తృప్తి పొంది హర్షించెదను క్రీస్తుని అందే తృప్తి పొంది హర్షించెదను రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని రుచి చూచి ఎరిగితిమి యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు చివరగా మరో పాట పాడుకుందాం.
218 పాట పాడుకుందాం. పాట సంఖ్య 218. పాత పాడస్కంలో 216. పాత పాడస్కంలో 216, కొత్త పాడస్కంలో 218. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మహోన్నతుడా నీ నామమును, మహోన్నతుడా నీ నామమును స్తుతించుటయే బహు మంచిది. స్తుతించుటయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. విలువైన రక్తము సిలువలో కార్చి, విలువైన రక్తము సిలువలో కార్చి, కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను, కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఎంతో గొప్ప రక్షణనిచ్చి, ఎంతో గొప్ప రక్షణనిచ్చి, వింతైన జనముగా మము చేసెను, వింతైన జనముగా మము చేసెను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. మా శైలము మా కేడెము, మా శైలము మా కేడెము, మా కోటయు మా ప్రభువే, మా కోటయు మా ప్రభువే. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది.
మంచిది. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ఉన్నత దుర్గము రక్షణ శృంగము, ఉన్నత దుర్గము రక్షణ శృంగము, రక్షించువాడు మన దేవుడే, రక్షించువాడు మన దేవుడే. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువును స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. అతి సుందరుడు అందరిలోన, అతి సుందరుడు అందరిలోన, అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు, అతి కాంక్షణీయుడు అతి ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. రాత్రింబవళ్ళు వేణోళ్ళతోను, రాత్రింబవళ్ళు వేణోళ్ళతోను స్తుతించుటాయే బహు మంచిది, స్తుతించుటాయే బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభువుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. దేవుని వాక్యంలో నుండి కీర్తనల గ్రంథం 145వ కీర్తన 145వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా దయా దాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయములు గలవాడు. ఈ భాగంలో మనం చూసినట్లయితే యెహోవా దయా దాక్షిణ్యములు గలవాడు, తర్వాత ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయములు గలవాడు. దేవుడు ఎవరంటే దీర్ఘశాంతుడు, దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడు. ఈ యొక్క మరి ఉదయకాల సమయంలో దేవుడు మనకు కృపనిస్తే మరి దేవుడు ఎవరు, ఆయన ఎలాంటి దేవుడు అనేది కొన్ని మాటలను మనం చదువుకుందాం. 8వ వచనంలో కింద లైన్లో రాయబడింది, ఆయన దీర్ఘశాంతుడు,
కృపాతిశయములు గలవాడు. దేవుడు ఎవరంటే దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడు. ఈ లోకంలో మరి దీర్ఘశాంతం అనేది మనుషులకి ఎవరికి ఉండదు. ఆ దీర్ఘశాంతం అనేది ఒక దేవునికే ఉంటుంది అన్నమాట. దీర్ఘశాంతం అనేది అందరికీ ఆ దీర్ఘశాంతం అనేది ఉండదు. అది కొంతమందికి మాత్రమే ఆ దీర్ఘశాంతం అనేది ఉంటుంది. అసలు సర్వసాధారణంగా మనుషులకి దీర్ఘశాంతం అనేదే ఉండదు. ఎందుకంటే ఎవరం కూడా మనం దాన్ని సహించుకోలేం. కానీ దేవుడు దీర్ఘశాంతుడు. ఆయన దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు. ఒకవేళ ఈ లోకంలో ఎవరికైనా దీర్ఘశాంతం ఉందనంటే వాళ్ళకి చేతగాక మౌనంగా ఉండటం తప్ప దీర్ఘశాంతం అనేది ఎవరికి భూమి మీద ఉండదు. ఒక దేవునికి మాత్రమే దీర్ఘశాంతుడు, అంటే ఒక దేవుడు మాత్రమే దీర్ఘశాంతం కలిగినటువంటి వాడు. ఆయన దీర్ఘశాంతాన్ని బట్టి ఈ దినాన్ని మనం దేవుని మందిరంలో కూర్చొని ఉన్నాం. ఆయనలో ఉన్నటువంటి దయాన్ని బట్టి, ఆయనలో ఉన్నటువంటి ఆ వాత్సల్యతను బట్టి మనము ఈ దినాన దేవుని సన్నిధిలో కూర్చుని ఉన్నాం. నిజంగా దేవుడు ఎంత కనికరం కలిగిన దేవుడు అంటే, ఆయన ఎంత దీర్ఘశాంతం కలిగినటువంటి వాడంటే, మనలను అంతగా దీర్ఘశాంతం కలిగి మనలను ఓర్చుకుంటున్నటువంటి దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో నిర్గమకాండం 34వ అధ్యాయము 6వ వచనం. నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెలుసు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఈ భాగంలో మనం చూస్తూ ఉంటే యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఎంత మరి చక్కగా వాక్యములు మనం చూస్తున్నామంటే, యెహోవా కనికరము కలిగినటువంటి దేవుడు, దయ కలిగిన దేవుడు, దీర్ఘశాంతం కలిగిన దేవుడు, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఎంత గొప్ప దేవుడు అంటే అంత దీర్ఘశాంతాన్ని కలిగినటువంటి గొప్ప దేవుడు అన్నమాట. ఆయనలో కనిపించేవి ఇవన్నీ దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క గుణగణాలు. ఎలాంటివంటే దేవుడైన యెహోవా ఎలాంటి వాడంట? కనికరము కలిగినటువంటి వాడు, దయ కలిగిన వాడు, దీర్ఘశాంతం కలిగిన వాడు, విస్తారమైనటువంటి కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. విస్తారమైనటువంటి కృపా సత్యములు కలిగినటువంటి దేవుడు. కాబట్టి దీర్ఘశాంతము గల దేవుడు. ఆయన ఎంతగానో దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడు అన్నమాట. నిజంగా ఈ లోకంలో మనుషులు చేసే పనులు, మానవులు చేసేటువంటి పద్ధతులు, మనుషులు నడుస్తున్నటువంటి ఆ యొక్క విధానం మనం చూస్తూ వచ్చినప్పుడు మరి ఎవరు సహించలేము. కానీ దేవుడు వాటన్నిటిని చూస్తూ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే సహిస్తూ ఉన్నాడు అన్నమాట. ఎన్నో చోట్ల మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో చోట్ల అక్రమములు, అన్యాయాలు, నరహత్యలు జరుగుతున్నాయి. ఎంతో ఘోరాలు లోకములు ఏం చేస్తున్నాయి? ఎంతో ఘోరాలు జరుగుతూ ఉన్నాయి కదా. మొన్నటి దినాన్ని కూడా మీరు చూసే ఉంటారు. కాశ్మీర్లో ఏమైంది? మరి అక్కడ ఉగ్రవాదులు ఏం చేశారు? కాల్చి చంపినారు అన్యాయంగా. వాళ్ళకి ఏమీ తెలియదు పాపం. వాళ్ళు టూరిస్టులుగా ఏదో చూద్దామని వెళ్తే వాళ్ళని ఏం చేశారు? కాల్చి చంపినారు అనమాట. ఇలాంటివన్నీ దేవుడు చూస్తూనే ఉంటాడు. కానీ దేవుడు ఇంకా 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 మానవుల ఎడల ఏం చేస్తున్నాడంటే దీర్ఘశాంతాన్ని చూపిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క ఉగ్రత, ఆయన ఎంతో కోపం, ఆయనకి ఎంతో. మనం చాలాసార్లు అనుకుంటాం అసలు దేవుడు ఉన్నాడా లేడా, ఇలాంటి ఘోరాలు జరుగుతుంటే, ఇలాంటి పరిస్థితులు జరుగుతుంటే దేవుడు అసలు ఉన్నాడా లేదని మనం అనుకుంటాం. దేవుడు ఉండి కూడా దేవుడు చూస్తూనే, దేవుడు ఎలాంటి వాడంటే ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు అనమాట. ఆయన ఇంకా చూస్తూ ఉన్నాడు. మన ఎడల ఏం చేస్తున్నాడు? ఆయన దీర్ఘశాంతాన్ని వహించేటువంటి గొప్ప దేవుడు అనమాట. ఈ దినాన మనం ఇక్కడ కూర్చుని ఉన్నామంటే అది మనం గొప్పతనం కాదు, లేకపోతే మనలో ఉన్నటువంటి నీతిమంతులం కాదు. కానీ దేవుని యొక్క దీర్ఘశాంతం వలన దేవుడు ఇంతవరకు మనలను సహిస్తూ వస్తున్నాడు. దేవుడు ఎంతో మనలను కనికరిస్తూ వస్తున్నాడు కదా. కాబట్టి మన నిమిత్తమే దేవుని వాక్యంలో చూసినట్లయితే లూకాసు సువార్త 18వ అధ్యాయము 8వ వచనం.
లూకాసు వార్త 18:8. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడని మీతో చెప్తున్నాను. చాలా మనం ఇక్కడ చూస్తే ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడని మీతో చెప్తున్నాను. నిజంగా దేవుడు ఎంత దీర్ఘశాంతం చూపుతున్నాడంటే దేవుని ప్రజలైనటువంటి వారికి దేవుడు త్వరగా న్యాయం చేస్తాడనమాట కదా. మనం చూస్తున్నాం లోకంలో ఎన్నో రకాలైనటువంటి అన్యాయం జరుగుతుంది, ఎక్కడ చూసినా మోసం జరుగుతుంది, ఎక్కడ చూసినా దుర్మార్గత ఏమైపోతుంది, ఎక్కువైపోతుంది కదా. కానీ మనం అనుకుంటాం అసలు దేవుడు ఉంటే ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తే దేవుడు వాళ్ళందరినీ కాల్చివేయచ్చు కదా, లేదా కొన్నిసార్లు సువార్త ప్రకటిస్తున్నప్పుడు వస్తున్నటువంటి ఆటంకాలు చూస్తూ ఉంటాం. ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు లోకంలో జరిగే అన్యాయాలు చూస్తూ ఉంటాం. వీటన్నిటిని బట్టి మనం ఏం చేస్తూ ఉంటామంటే చాలాసార్లు మనము ఇసిగిపోతూ ఉంటాం అన్నమాట. కానీ దేవాది దేవుడైతే ఏం చేస్తున్నాడంట, దీర్ఘశాంతాన్ని చూపుతూ ఉన్నాడు కదా. 18 లూకాసు వార్త 8 ఏముంది, ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుతున్నాడని మీతో చెప్తున్నాను. దేవుడు నిజంగా ఎంతో దీర్ఘశాంతం కలిగిన వాడు. దేవుడు ఈ దినాన్ని సహిస్తున్నాడంటే దేవుడు మరి పంచభూతములు మహావేంద్రుడు ఏమైపోతాయంట, లయమైపోతాయంట. కానీ ఇంకా లయం అవట్లేదు, ఇంకా దేవుడు రావట్లేదు అంటే దేవుని యొక్క దీర్ఘశాంతం, దేవుని యొక్క మహాదీర్ఘశాంతం అని 2 పేతురు 3 చూడండి. దేవుని వాక్యంలో పేతురు రాసిన 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 3:9. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడునూ నశింప ఉండవలనని నిశ్చయింపక అందరూ మారుమనసు పొందవలన కోర్సు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. కాబట్టి ఇక మనం చూస్తే కొందరు ఏమనుకుంటున్నారంట, ఆలస్యం అవుతుంది అని అనుకుంటున్నారంట. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం రాయబడిందంటే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారుమనసు పొందవలనని కోర్సు మీ ఎడల ఏమై ఉన్నాడు, దేవుడు దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. దేవుడు దీర్ఘశాంతం కలిగిన దేవుడు ఒక్క దెబ్బతో ఈ భూమి ఆకాశములు పంచభూతములను దేవుడు ఒక్కసారితో ఏం చేయగలడంట, నశింప చేయగలడంట. అసలు ఈ భూమి ఆకాశములు దేని కొరకు సిద్ధపడి ఉన్నాయి తెలుసా? చూడండి 7వ వచనం చదవండి. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కొరకు నిలవ చేయబడినవై అదే వాక్యం వల్ల భద్రం చేయబడి ఉన్నవి. ఇక్కడ మనం చూసినట్లయితే భూమి ఆకాశము ఇవన్నీ కూడా భక్తిహీనుల యొక్క తీర్పు. మరి ఇవన్నీ కూడా ఎందుకంటే దేవుడు సహనముతో ఏం చేస్తున్నాడు, ఆలస్యం చేస్తున్నాడు. ఇంకా కొన్ని రోజులు ఆగుదాం, ఇంకా కొంతమంది రక్షణ పడాలి, ఈ సంవత్సరం అన్నా ఈ మనుషుడు ఏమవుతాడు, ఈ సంవత్సరం అన్నా మారుతాడేమో, ఈ సంవత్సరమైనా తన జీవితాన్ని మార్చుకుంటాడేమోనని దేవుడు చూస్తున్నాడు అంటే. కానీ అందుకని దేవుడు చూస్తూ ఏం చేస్తున్నాడంటే ఆయన సహనముతో ఏం చేస్తున్నాడు, కనిపెడుతూ ఉన్నాడు అన్నమాట కదా. మరి నోవాహు దినాల్లో కూడానంట ఎట్లా ఉంది, నోవాహు దినాల్లో మనుషులు చెడుతనం ఏమైందంట. ఆది కాండము 6:6 5వ వచనం చదవమ్మా. నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతా ఎల్లప్పుడూ కేవలం చెడుదని యెహోవా సూచి. చాలా మనం ఇక్కడ చూసినట్లయితే నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతా ఎల్లప్పుడు కేవలం చెడ్డదని దేవుడు చూస్తూ వచ్చినాడంట. నోవాహు దినాల్లో కూడా ఎలాంటి స్థితి ఉందంటే మరి నరుల చెడుతనం భూమి మీద చెడ్డదైపోయిందంట. ఎక్కడ చూసినా బలాత్కారం జరుగుతుందంట, ఎక్కడ చూసినా అన్యాయం జరుగుతుందంట. అయినా సరే దేవుడు చాలా రోజులు ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుడు సహనంతో కనిపెట్టుకుంటూ వచ్చిండంట. చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక
పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చదవండి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుకున్నప్పుడు పూర్వం నోవా దినముల్లో వాడ సిద్ధపరుస్తుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షింపబడి. కాబట్టి మరి నోవాహు దినాల్లో ఏం చేస్తూ వచ్చినాడంటే అండి, మొదటి పేతురు 3వ అధ్యాయము 19-20 వచనాల్లో దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెడుతుందంట. ఇంకా కనిపెట్టి నోవాహుని పంపించిండంట. నోవాహు వెళ్ళి 120 సంవత్సరాలు ఏం చేశాడు? ప్రకటన చేశాడంట. ఎందుకు 120 సంవత్సరాలు ప్రకటన చేశాడంటే ఇంకా ఎవరైనా మారతారేమో, ఇంకా ఎవరైనా తన హృదయాన్ని మార్చుకొని ఇంకా దేవునిలోకి వస్తాడేమోనని చెప్పి ఆ సువార్తను ప్రకటిస్తూ వచ్చినారు. కానీ 8 మంది మాత్రం తప్ప మిగతా వాడు ఎవడు కూడా ఆ వాడలోనికి ఏం చేయలేదు, రాలేదు. దేవుడు అప్పటికి చూచి 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 ఇక్కడ అందుకేం రాయబడుతూ వచ్చింది, దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుకున్నప్పుడు, దేవుని యొక్క దీర్ఘశాంతం అంటే ఇంకా కనిపెట్టుకుండినప్పుడు అంటే మరి దేవుని దీర్ఘశాంతం ఇంకా ఇంకా వాళ్ళు మార్పు చెందుతారేమో, ఇంకా వారు మార్పు పొందుతారేమోనని దేవుడు చూస్తూ వచ్చినాడు. కానీ ప్రియులరా, ఆ దేవుని యొక్క దీర్ఘశాంతాన్ని ఆయన చూచి 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 ఎప్పుడుకో ఆయన యొక్క దీర్ఘశాంతాన్ని ఆయన ఏం చేశాడు, అప్పుడు దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి పంపిస్తూ వచ్చినాడు అనమాట. ఎప్పటికో కారణం ఏంటంటే దేవుని యొక్క దీర్ఘశాంతము, దేవుని యొక్క దయ కదా. 103వ కీర్తనలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే 103వ కీర్తన వచనం 103వ కీర్తన 8వ వచనం. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించేవాడు కాడు. ఇక మనం చూస్తే యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగినటువంటి వాడంట. దేవుడు ఎంతో కృపా సమృద్ధి కలిగిన వాడు, దీర్ఘశాంతుడు, దయా దాక్షిణ్య పూర్ణుడు అనమాట. మనలను దేవుడు క్షమిస్తూనే ఉంటాడు. మనలను దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఇంకా 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 క్షమిద్దాం అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడంట, ఇంకా మానవుల వైపు చూస్తూ ఉన్నాడంట కదా. 86వ కీర్తన 15 వచనం చూడండి. కీర్తనల గ్రంథం 86:15. ప్రభువా, నువ్వు దయా దాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండిన వాడవు. చాలా మనం ఇక్కడ చూస్తే యెహోవా నువ్వు దయా దాక్షిణ్యములు గలవాడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండిన వాడవు. దేవుని వాక్యంలో ఎక్కడ చూసినా సరే దీర్ఘశాంతం అనే మాట ఎక్కడైతే రాయబడితే వచ్చిందో అక్కడ కృప ఉంటుంది, అక్కడ కృపా సమృద్ధి ఉంటుంది. ఎక్కడైతే దేవుని దీర్ఘశాంతము అని రాయబడిందో దేవుని యొక్క దయా దాక్షిణ్యములు గలవాడని, ఆయన కృప కలిగిన వాడని, ఆయన కృపా సత్యములు కలిగిన దేవుడని ఇవన్నీ కలిసి ఉంటాయి అన్నమాట. దేవుడు ఎలాంటి వాడంటే ఆయన ఎంత దీర్ఘశాంతాన్ని మానవులు ఎలా కలిగి ఉన్నాడు అనేది మనం ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కదా. వీటన్నిటి విషయంలో దేవుడు ఎంతో మానవుల ఎడల ఏం చేస్తున్నాడంట, దీర్ఘశాంతాన్ని చూపిస్తూ వచ్చినాడు. ఇశ్రాయేలీయుల విషయంలో కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుడు వారికి పగల మేఘస్తంభంగా రాత్రి అగ్ని స్తంభంగా ఉండి వారి ముందు నడుస్తూ వచ్చినాడంట. వారికి మన్నాని ఇస్తూ వచ్చినాడంట. వారికి ఏది కావాలో అది ఇస్తూ వస్తున్నాడంట. ఆయన బండను చీల్చి వాళ్ళకు సమృద్ధిగా నీటిని ఇస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు. అయినా సరే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మరలా దేవుని మీద వాళ్ళు ఏం చేస్తున్నారు, తిరుగుబాటు చేస్తూ ఉన్నారంట. అయినా సరే దేవుడు వారిని ఏం చేస్తూ వస్తున్నాడు, క్షమిస్తున్నాడు. చూడండి, చదువుకుందాం. నిర్గమకాండం 13వ అధ్యాయము, నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనం. వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్ని స్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్ని స్తంభమైనను ప్రజల ఎదుటి నుండి తొలగించలేదు. ఇక్కడ మనం చూస్తే
ఇశ్రాయేలు జనాంగం ఎలాంటి వాళ్ళు అంటే భయంకరమైనటువంటి తిరుగుబాటు చేసేటువంటి ప్రజలు అన్నమాట. దేవుణ్ణి దూషిస్తూ వస్తారు. మమ్మల్ని మేము ఈ అరణ్యంలో ఎందుకు చావలేదు, మేము ఈ అరణ్యంలో చనిపోతే బాగుండు, నువ్వు ఇక్కడికి ఎందుకు తీసుకొస్తున్నావు, అరణ్యంలో మాకు సమాధులు లేవని తీసుకొస్తున్నావా, అరణ్యంలో మాకు మరి ఆ యొక్క ఐగుప్తు దేశంలో మాకు సమాధులు లేవని తీసుకొస్తున్నావా, నువ్వు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొస్తున్నావు అని చెప్పి వాళ్ళు ఎంతో సనుగుతూ ఉంటారు. అయినా సరే దేవుడు ఏం చేస్తూ వస్తున్నాడు అంటే వారి విషయంలో దేవుడు పగల మేఘస్తంభంగా రాత్రి అగ్ని స్తంభంలో ఉండి యెహోవా వారికి ఏమైనాడంట, వారిని త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభంలోను వారికి వెలిగించుటకై రాత్రి వేళ అగ్ని స్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుస్తూ వచ్చినంట. 22వ వచనం చూడండి. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్ని స్తంభమైనను ప్రజల ఎదుటి నుండి తొలగింపలేదు. దేవుని యొక్క కోపం, దేవునికి ఉగ్రత వస్తుంది, కానీ మరి దేవుడు ఏం చేయట్లేదట, ఆయన పగటి వేళ మేఘస్తంభమైనను రాత్రి వేళ అగ్ని స్తంభమైన ప్రజల ఎదుటి నుంచి ఏం చేయట్లేదంట, ఆయన తొలగించటం లేదంట. దేవుడు ఎంత కృప కలిగిన దేవుడో చూడండి. దేవుడు వారు ఎంత బాధ పెట్టినా, వారు ఎంత మరి దేవునికి అయిష్టంగా జీవిస్తూ వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏం చేయట్లేదంట. చూడండి, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనం చదవండి. ఐగుప్తులోను అరణ్యములోను మీ కొరకు చేసినట్లు మీ పక్షంగా యుద్ధం చేయండి. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గమంతట్లో మనుషుడు తన కుమారుని ఎత్తుకున్నట్లు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకుని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పి తిని. అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలములకు మీకు సిద్ధపరుచినట్లును రాత్రి అగ్నిలోను పగవ మేఘంలోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. చూడండి వాళ్ళ జీవితం ఎలాగుంది. దేవుడు వారిని ఎట్లా అంట, ఒక తండ్రి తన కుమారుని ఏ రీతిగా అయితే మోసుకొస్తాడో ఆ రీతిగా దేవుడు తన ప్రజలైన వారిని ఐగుప్తు దేశం నుండి మోసుకుని వచ్చినాడంట. అరణ్యంలో తర్వాత మరి అనేకమైనటువంటి పరిస్థితులు గుండా వారిని దేవుడు మోసుకుంటూ వచ్చినాడంట. వారికి త్రోవ చూపడానికి దేవుడు వారు ఎక్కడ ఉండాలో వారి గుడారాలకు స్థలాన్ని ఇప్పిస్తూ వచ్చినాడంట. తర్వాత 33వ వచనం, ద్వితీయోపదేశకాండం 1:33, రాత్రి అగ్నిలోను పగల మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. చూడండి, వాళ్ళకి దేవుడు పగలేమో మేఘస్తంభంగా ఉంటున్నాడు, వాళ్ళకి ఎండ ఎట్లుంటుంది అనేది వారికి తెలియదు. రాత్రి ఏమో అగ్ని స్తంభంగా ఉంటున్నాడు. అరణ్యములో మరి ఆ అరణ్యములో ఏముండదు, లైటింగ్ ఉండదు, అరణ్యములో కారు చీకటి ఉంటుంది. కానీ దేవుడు ఎంత కృప కలిగిన వాడంటే రాత్రి వేళలో వారికి అగ్ని స్తంభంగా ఉంటున్నాడు, పగలేమో మేఘ స్తంభంగా ఉంటున్నాడు. మరి దేవుడు వారిని అట్లా ఆ రీతిగా కాపాడుతూ వచ్చినప్పటికి కూడా వారి దేవుని యందు వారు ఏం చేయలేదు, విశ్వాసం ఉంచలేదంట. మనకి ఎట్లా ఉంటుంది చెప్పండి, ఎవరైనా మనకు బాగా సహాయం చేస్తున్నారు అనుకోండి, మనల్ని ఎవరైనా ఆదుకుంటున్నారనుకో, మనల్ని ఎంత ఆదుకున్నా మనం ఎంత సహాయం చేసినా ఎదుటివాడు కృతజ్ఞత లేకపోతే మనకేమవుద్ది, ఎంత సహాయం చేసినా సరే ఈ మనిషికి ఏమి లేదు, కృతజ్ఞత అనేది లేదు. కాబట్టి ఇక మనం ఆయనకి సహాయం చేయకూడదు అనుకుంటాం కదా. కాబట్టి దేవుడు చూడండి, దేవుడైతే అట్లా కాదంట. దేవుడు మరి వాళ్ళు అన్ని రకాలుగా దేవుని యందు విశ్వాసం ఉంచకపోయినా సరే ఆయన మాత్రం ఏం చేస్తున్నాడంట, వారికి దీర్ఘశాంతాన్ని చూపుతూ వస్తున్నాడంట. చూడండి, నెహెమీయా గ్రంథంలో ఒక మంచి మాటను మనం చదువుకుందాం. నెహెమీయా గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనం. వారు విధేయులగుటకు మనసు లేని వారే తమ మధ్యన నువ్వు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనసును కఠినపరుచుకొని తా ముందు వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకుని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నువ్వు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయా వాత్సల్యత గలవాడవును, దీర్ఘశాంతమును బహు కృపయు గలవాడయ్యండి. వారిని విసర్జించలేదు. దేవుడిని వారు ఏం చేస్తున్నారంటే, వారు 16వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, అయితే వారును మన పితరులను గర్వించి
లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవియొగ్గక పోయిరి. వాళ్ళు చూడండి, దేవుని యొక్క ఆజ్ఞలకు వారు ఏం చేయట్లేదు, లోబట్టలేదు, దేవుని మాటకు లోబట్టలేదు. వారి 17 వచనం చూస్తే, వారు విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్యన దేవుడు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనసును ఏం చేస్తున్నారంట, కఠినపరుచుకుని తాముండి వచ్చిన దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకుని దేవుని మీద తిరగబడ్డారంట. చూడండి, మరి అలాంటి పరిస్థితుల్లో మనమైతే ఏం చేస్తాం? ఇప్పుడు దేవుడు ఒకప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, మరి నిర్గమకాండం 2వ అధ్యాయం 3వ అధ్యాయం మనం చదువుకుంటే, వాళ్ళు ఎంతో మొరపెట్టారు దేవునికి. ఐగుప్తు దాస్యంలో ఉన్నాం, మరి ఐగుప్తీయులు మమ్మల్ని ఎంతో హింసిస్తున్నారు, మేము తట్టుకోలేకపోతున్నామని చెప్పి మొరలు పెట్టారు. అక్కడ దేవుడు మోషేని పంపించి ఆ ప్రజలందరూ తీసుకుని వస్తే, ఇక్కడ 17 వచనం చూస్తే వాళ్ళు ఎట్లున్నారంట, వారు విధేయులగుటకు మనసు లేని వారై ఉండి దేవుడు తన మధ్యన చేసిన కార్యములను అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తన మనసును కఠినపరుచుకొని తాము వచ్చిన దేశమునకు మరలా తిరిగి వెళ్ళిపోదామని చెప్పి ఒక అధికారిని కోరుకున్నారంట. దేవుడు ఒక అధికారిని, మోషేని ఏర్పాటు చేశాడు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు వేరే ఒక అధికారిని కోరుకుని మరలా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతామని చెప్పి దేవుని మీద వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. అయినప్పటికి కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంట, అయితే నువ్వు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయావాత్సల్యత గలవాడువు, దీర్ఘశాంతమును బహు కృపగలవాడయ్యుండి వారిని విసర్జింపలేదు. దేవుడు వారిని ఎంత మాత్రం కూడా ఏం చేయట్లేదంట, వారిని విసర్జించడం లేదంట. దేవుడు అసలు వీళ్ళని నేను ఎందుకు తీసుకుని వచ్చినాను అని అక్కడ వాళ్ళని విడిచిపెట్టడానికి ఆయనకి ఏమి లేదు, మనసు లేదన్నమాట. దేవుడు వారిని ఏం చేయట్లేదంటే, వారిని విసర్జించడం లేదంట. అంతేకాదు, మనం 19వ వచనం చదువుకుందాం. వారు ఎడారిలో ఉండగా నువ్వు బహు విస్తారమైన కృప గలవాడివై ఉండి వారిని విసర్జింపలేదు. మార్గం గుండా వారిని తోడుకుని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలిగించుటకు రాత్రి అగ్నిస్తంభమైన వారి నుండి, కాబట్టి వారి పై నుండి వెళ్ళిపోక నిలిచెను. దేవుడు దేవుని మీద వాళ్ళు ఏం చేస్తున్నారంట, దేవుని మీద వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. దేవుని మాటను వాళ్ళు ఏం చేస్తున్నారు, త్రోసివేస్తున్నారు. దేవుడు ఎవరో మాకు తెలియదు అంటున్నారు. దేవుని తోసివేస్తున్నప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, దేవుడు మాత్రము ఎన్ని చేసినప్పటికీ దేవుడు వారిని ఏం చేయట్లేదంట, వారిని విసర్జించడం లేదు. తర్వాత వారిని తోసివేయక వారి పై నుండి వెళ్ళిపోక ఏం చేస్తున్నాడంట, నిలుస్తూ ఉన్నాడంట. దేవుడు నిజంగా ఎంతో మరి కృప కలిగినటువంటి దేవుడు. ఆయన వారి మీద నుండి ఆ మేఘస్తంభము, ఆ అగ్ని స్తంభమును దేవుడు మరి పై నుండి తీసివేయక మరి వారి మీద నిలుస్తూ వస్తున్నాడంట. అంతేకాదు, దేవుడు ఏం చేయట్లేదంట, దేవుడు వారికి ఇవ్వాల్సినటువంటి వాటిని 20వ వచనం చూడండి. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి, నీవిచ్చిన మన్నాను ఈయక మానలేదు, వారు దాహమునకు ఉదకమునిచ్చితివి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఇవ్వాల్సిన వాటన్నిటిని వాళ్ళకి ఏం చేస్తున్నాడు, ఇస్తూనే వస్తున్నాడు అన్నమాట. దేవుడు వారికి ఏమైతే చేయాలనుకుంటున్నాడో అవన్నీ చేస్తూనే ఉన్నాడు అన్నమాట. అయితే దేవుడు వారిని విడిచిపెట్టక దేవుడు వారిని కాపాడుతూ ఉన్నాడు, దేవుడు వారిని రక్షిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే, వారిని దేవుడు ఎంతో కాపాడుతున్నాడు, దేవుడు వారిని ఎంతో క్షమిస్తున్నాడు, దేవుడు వారిని కనికరిస్తున్నాడు. బైబిల్ రాయబడింది 30వ వచనం చూడండి, నెహెమీయా గ్రంథం 9వ అధ్యాయం 30వ వచనం. ఎన్ని సంవత్సరాలంట, అనేక సంవత్సరములు వారిని ఓర్చి నీ ప్రవర్తన ద్వారా నీ ఆత్మచేత వారి మీద సాక్ష్యం పలికితివి, కాని వారు వినకపోయిరి. కాగా నీవు ఆయా దేశముల్లోనున్న జనుల చేతికి వారిని అప్పగించితివి. అయితే నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనం చేయక విడిచిపెట్టక ఉంటివి. నిజముగా నువ్వు కృపా కనికరం గల దేవుడు వారిని నాశనము చేయట్లేదంట, వారిని విడిచిపెట్టలేదంట. వారిని విడిచిపెట్టలేదు, వారిని నాశనం చేయట్లే. మనమైతే ఏం చేస్తాం కదా, మరి దేవుడైతే ఏం చేస్తున్నాడు, వారిని విసర్జించడం లేదంట. 17వ వచనంలో చూస్తే దేవుడు వారిని విసర్జించలేదు అని రాయబడింది. 19వ వచనం నుండి చూస్తే
వారి మీద నుండి ఆ యొక్క పగల మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభం వారి మీద నుండి వెళ్ళిపోక నిలిచిందంట కదా. కాబట్టి 20 వచనం చూస్తే వారికి ఇవ్వాల్సినటువంటి మన్నా ఇవ్వక మానలేదంట కదా. మరి వాళ్ళకి ఏది కావాలంటే అది ఇస్తున్నాడు. 31వ వచనం మనం చదువుకుంటే ఏం రాయబడిందంటే నాశనము చేయకయు విడిచిపెట్టకే ఉన్నాడంట. నాశనం చేయట్లేదు, విడిచిపెట్టలేదు. కొన్నిసార్లు విడిచిపెట్టాలని అనిపిస్తుంది, మరలా విడిచిపెట్టడం లేదు. నాశనం చేయాలి అని అనుకుంటున్నాడు, మరలా దేవుడు ఏం చేయట్లేదు, విడిచిపెట్టలేదు. కారణం ఏంటంటే అదే దేవుని యొక్క దీర్ఘశాంతం, ఆయన యొక్క దీర్ఘశాంతం. ఇంకా ఇంకా దేవుడు ఏం చేస్తున్నాడంటే మానవుల ఎడల దీర్ఘశాంతాన్ని చూపుతూ ఉన్నాడు, దీర్ఘశాంతాన్ని చూపుతూ ఉన్నాడు. ఒకసారి మేము ఒక ఇంట్లో అద్దుకుంటే మా పెళ్ళైన కొత్తలో ఒక ఇంట్లో అద్దుకుంటే వాళ్ళు మా బంధువులేనమాట. ఆ రోజుల్లో కరెంట్ లేదు, మేముండే అద్దింట్లో కరెంట్ లేదు. ఇల్లు అంతా బాగుంది కానీ కరెంట్ పెట్టుకోవాలి వాళ్ళు. ఇంకా అయితే మా బంధువుల ఇంట్లో నుంచి కరెంట్ తీసుకున్నాం. వాళ్ళతో మేము సరిగా ఉండలేదని కరెంట్ కట్ చేశాడు ఆయన. ఏం చేశాడు చెప్పండి? వాళ్ళతో సరిగా ఉండలేదని, అంటే వాళ్ళు చెప్పింది చేయట్లేదని వాళ్ళు ఏం చేశారు, కరెంటుని కట్ చేశారు. అంటే దేవుడు అట్లా కట్ చేస్తాడా? దేవుడైతే ఏం చేస్తాడు చెప్పండి? దేవుడు ఇప్పుడు దేవుడు దీర్ఘశాంతం లేకపోతే దేవుడు కూడా వాళ్ళు ఏం చేస్తాడు, అరణ్యంలో విడిచిపెట్టేసేవాడు. వాళ్ళకి మన్నా ఇచ్చేవాడు కాదు, వాళ్ళకి పగల మేఘ స్తంభం రాత్రి అగ్ని స్తంభంగా దేవుడు ఉండేవాడు కాదు. అయినప్పుడు కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుడు, అందుకే దేవునికి ఉన్నటువంటి పేరు ఏంటంటే దీర్ఘశాంతము కలిగినటువంటి దేవుడు కనుక వారిని ఏం చేస్తున్నాడు, ఆయన సహిస్తా వస్తున్నాడు అనమాట. సహిస్తున్నాడు. మీరు కావాలని చూడండి, కొన్నిసార్లు ఎక్కడ దాకా ఎందుకు, మన ఇంట్లో అద్దుకునే వాళ్ళే ఉంటారు కొంతమంది. వాళ్ళు మనకు నచ్చిన రీతిలో మనం ప్రవర్తించకపోతే నువ్వు త్వరగా ఇల్లు ఖాళీ చేయమంటారు. అట్లా చూస్తున్నాం, చాలా అట్లా ఉంటాం. ఎందుకంటే మనకు నచ్చిన వాళ్ళతోనే మనం ఉంటాం. ఎవరైనా మనకు నచ్చిన రీతిలో మనకు ఉండకపోతే, లేకపోతే ఎవరైనా మనం చెప్పినట్లుగా వాళ్ళు చేయకపోతే, లేకపోతే వాళ్ళు మన మీద తిరుగుబాటు చేస్తే, వాళ్ళు మన మీద విరోధంగా ఉంటే మనం ఏం చేస్తాం, వెంటనే వాళ్ళకి మనకున్నటువంటి సంబంధాన్ని కట్ చేసుకుంటాం. వాడు ఎంత రక్త సంబంధికి అయినా, ఎంత బంధువు అయినా మనం ఏం చేస్తాం, ఇక నేను వాడి ముఖమే చూడను, నేను ఇక వాడి దగ్గరికి వెళ్ళను, వాడికి నాకు సంబంధమే లేదు, మనమైతే కట్ చేసుకుంటాం. దేవుడు అట్లా కట్ చేసే దేవుడు కాదు. కారణం ఏంటంటే ఆయన దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు. ఆయన ఇంకా 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 ఏం చేస్తున్నాడు, ఆయన సహిస్తున్నాడు, మనుషులను ఇంకా సహిస్తున్నాడు. అందుకని దేవుడు ఎవరంట, దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు, దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయన ఎంత దీర్ఘశాంతం కలవాడైనప్పటికి కూడా వారికి ఏం చేస్తున్నాడు, ఆయన వారికి ఇవ్వాల్సినటువంటివన్నీ ఇస్తూనే వస్తున్నాడు. చూడు, చదువుకుందాం 78వ కీర్తన గ్రంథం 78వ కీర్తన 15వ వచనం. అరణ్యములో ఆయన బండను చీల్చి, బండలో నుండి ఆయన నీటి కాలువలను రప్పించను, నదుల వలె నీళ్లు ప్రవహింపజేసను. దేవుడు చూడండి, వారికి బండను చీల్చి, అరణ్యంలో బండను చీల్చి సముద్రం అంతా సమృద్ధిగా వారికి దేవుడు నీళ్లను త్రాగనిచ్చుతూ వచ్చినాడంట. బండలో నుండి నీటి కాలువలు రప్పించిండంట, నదుల వలె నీళ్లు ప్రవహింపజేస్తూ వచ్చినాడంట. అయినను వారు ఏం చేశారు, 17 వచనం చూడండి, 17 వచనం. అయినను వారు ఆయనకు విరోధముగా ఇంకాను అడవిలో మహోన్నతుని మీద చూశారు. ఇక్కడ మనం చూస్తే ఆ మహోన్నతుని మీద వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారు, తిరగబడుతున్నారంట కదా. అంతేకాదు 22వ వచనం చూడండి, వారు దేవుని యందు విశ్వాసం ఉంచకపోయి నమ్మిక ఉంచకపోయారు. చూసారా 24వ వచనం, ఆహారం కొరకై వారి మీద మన్నాను కురిపించెను, దేవదూతల ఆహారం వారిని నరులు పూజించింది. అంటే దేవుడు ఇంత చేసినప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, దేవుని మీద తిరగబడుతున్నారు అనమాట. 27వ వచనం చూడండి, ధూళి అంత విస్తారముగా మాంసమును, సముద్రపు ఇసుక రేణువులంత విస్తారముగా రెక్కల గల పిట్టలను ఆయన వారి మీద కొమ్మరించను కదా. వారికి అన్ని రకాలుగా దేవుడు ఏది కావాలంటే అది ఇస్తున్నాడు.
కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? 32వ వచనం చూడండి. ఇంత జరిగినను వారు ఇంకనూ పాపం చేస్తూ ఆయన ఆశ్చర్యకార్యాలను బట్టి ఆయన నమ్మకపోయిరి కదా. కాబట్టి మరి ఇంకా చూడండి 36వ వచనం. ఆయన వారి హృదయమును కాబట్టి అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదంటండి. ఆయన నిబంధన వారు నమ్మకంగా గైకొనలేదు, నిబంధనను గైకొనలేదంట. కాబట్టి మరి అంతేకాదు, దేవుడు వారిని ఎంతో సహిస్తున్నాడు. అంతేకాదు 38వ వచనం చూడండి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపచేయక వారి దోషమును పరిహరించేవాడు, తన ఉగ్రతను ఏమాత్రం రేపు కనుక పలుమారులు అనుసుకునేవాడు. చూసారు, ఇక్కడ మనం చూస్తే మరి ఆ ఉగ్రతను ఏం చేస్తున్నాడంట? దేవుడు పలుమారులు అనుసుకుంటున్నాడంట. దేవుని యొక్క ఉగ్రత వస్తుంది, దేవుని యొక్క కోపం వస్తుంది, వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. కానీ దేవుడు అయితే ఏం చేస్తున్నాడంట? వారిని సహిస్తూ ఉన్నాడు, వారిని దేవుడు ఓర్చుకుంటున్నాడు, వారిని మరి అంతేకాదు ఆయన మీద తిరగబడుతుంటే 40వ వచనం చూడండి. అరణ్యమున వారు ఆయన మీద ఎన్నో మారు తిరగబడి ఎడారి యందు ఆయన ఎన్నో మారులు దుఃఖపెట్టి, దేవుణ్ణి ఎన్నోసార్లు వాళ్ళు ఏం చేస్తూ వచ్చినారంట? దుఃఖపెడుతూ వచ్చినారంట అండి. అయినా సరే దేవుడు వారిని విడిచిపెట్టక, వారిని నశింప చేయక, వారిని నాశనం చేయక దేవుడు వారి ఎడల ఏం చేస్తున్నాడంట? దీర్ఘశాంతాన్ని చూపుతూ వస్తున్నాడంట. దేవుడు మరి ఎంతో దీర్ఘశాంతాన్ని వారి ఎడల చూపుతున్నాడు, ఇంకా క్షమిస్తున్నాడు, ఇంకా క్షమిస్తున్నాడు. కారణం ఏంటంటే దేవునికి ఉన్నటువంటి దీర్ఘశాంతము ఈ లోకములో ఉన్నటువంటి మనలో ఎవ్వరికీ లేదనమాట. కారణం ఏంటంటే ఆయన అంత దీర్ఘశాంతాన్ని వహిస్తూ వచ్చినాడు మన పితరుల ఎడల, మన ఎడల కూడా. ఈ దినాన మనం ఇక్కడ కూర్చున్న మనం మరి గొప్పవారమని కాదు, దేవుడు మనల్ని కూడా ఎంతో సహిస్తూ వస్తున్నాడు. మనం చేసే ప్రవణులు, మనం మాట్లాడే మాటలు, మన ప్రవర్తన, ఇదంతా దేవుడు చూస్తూ వచ్చినప్పుడు దేవుడు మనలను కూడా ఏం చేస్తున్నాడంట? క్షమిస్తున్నాడు. మనలను కూడా ఏం చేస్తున్నాడు? ఆయన దీర్ఘశాంతాన్ని చూపుతున్నాడు, ఇంకా ఇంకా సహించుకుంటున్నాడు. కాబట్టి ఉదయకాలము దేవుని మనం ఆరాధించాలి, దేవుని మనం స్తుతించాలి. ప్రభా, అనేక సార్లు నిన్ను దుఃఖపెట్టిన వాడును, నేను అనేక సార్లు నిన్ను దుఃఖపెట్టిన దాన్ని, అయినా సరే నువ్వు నా ఎడల ఏం చేస్తున్నావు? దీర్ఘశాంతాన్ని చూపిస్తూ ఉన్నావు. ఈ వారంలో కూడా ఎన్నోసార్లు తప్పిపోయినాం, ఈ సంవత్సరంలో ఎన్నోసార్లు తప్పిపోయినాం, ఎన్నోసార్లు మనం కూడా దేవుని దుఃఖపరుస్తూ వచ్చిన వారమే, ఎన్నోసార్లు మనం కూడా దేవుణ్ణి బాధపరుస్తూ వచ్చిన వారమే. అయినా సరే దేవుడు తన వాగ్దానం ఇవ్వక మానటం లేదు, మనల్ని పోషింపకుండా ఉండటం లేదు, మనకు ఆరోగ్యం ఇవ్వకుండా ఉండటం లేదు, మనకు కావాల్సినన్ని దేవుడు ఇస్తున్నాడు. మనల్ని మన ఎడల ఏ రీతిగా ఉన్నాడంటే ఆయన మనందరి ఎడల ఆయన ఇంకా సహించుకుని మన ఎడల ఇంకా దీర్ఘశాంతం గలవాడై ఇంకా 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 ఏం చేస్తున్నాడు? ఆయన దీర్ఘశాంతాన్ని చూపిస్తున్నాడు అనమాట. ఇంకా దీర్ఘశాంతాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఇంకా నా ప్రజలు మారాలి, ఇంకా వారు ఇంకా ఏం కావాలి? వాళ్ళు ఇంకా వారు మార్పు నొందిన జీవితంలోకి రావాలని దేవుడు ఎంతో చూస్తూ ఉన్నాడు. అందుకని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడేది ఏంటంటే, నీవునే మనం కూడా అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి మనల్ని కూడా దేవుడు ఎంతగానో సహిస్తూ వస్తున్నాడు. దేవునికి ఉన్నటువంటి దీర్ఘశాంతాన్ని బట్టి దేవుడు మన ఎడల కలిగి ఉన్నటువంటి ఆ దీర్ఘశాంతాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి మనము స్తుతిద్దాం. దేవుడు ఎవరంట? దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు. ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. ప్రభా, ఎన్నోసార్లు నా విషయంలో నీవు దీర్ఘశాంతం కలిగి ఉన్నావు, నా ఎడల నువ్వెంతో దయగలిగి ఉన్నావు, నా ఎడల ఎన్నోసార్లు ఇంకా ఇంకా నన్ను ఎంతో సహిస్తూ వస్తున్నావు. ప్రభా, ఎన్నోసార్లు నేను నిన్ను దుఃఖపరుస్తూ వచ్చినాను, నేను నిన్ను బాధపరుస్తూ వచ్చినప్పుడు కూడా, ఇశ్రాయేలీయులు కూడా మా పితరులు తిరుగుబాటు చేస్తూ వచ్చినప్పుడు వారి ఎడల దీర్ఘశాంతం చూపిన దేవుడు. వారిని నశింప చేయక వారిని విడిచిపెట్టలేదు, వారిని నాశనము చేయలేదు, వారిని విడిచిపెట్టలేదు. నా జీవితంలో కూడా ప్రభా ఇంతవరకు నా ఎడల దీర్ఘశాంతాన్ని చూపిస్తూ వచ్చినావు. ఈ 2025వ సంవత్సరంలోకి దేవా నన్ను ఇంతవరకు కాపాడుతూ నా ఎడల ఎంతో దీర్ఘశాంతాన్ని దేవా నువ్వు చూపిస్తూ వచ్చినావు అని చెప్పి దేవుని కొద్ది మాటలతో దేవుని మనం ఎంతో ఆరాధిద్దాం, దేవుని మనము స్తుతిద్దాం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించు.